ఎస్ఎల్బీసీ టన్నెల్లో 4వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇవాళ ఘటనా స్థలానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, జూపల్లి వెళ్లనున్నారు. సహాయక చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఇక మరోవైపు 4 రోజులు గడుస్తున్నా ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న కార్మికుల జాడ దొరకలేదు. దీంతో వారి ప్రాణాలపై ఆందోళన నెలకొంది. టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఘటనా స్థలం దగ్గర సీఫేజ్ ఆగకపోవడం, పైనుంచి ఇప్పటికీ మట్టి పడుతుండటంతో బురద మరింత ముందుకొస్తోంది. 13.4 కిలోమీటర్ల వరకు వెళ్లిన రెస్క్యూ టీంలు బురద శిథిలాలు కొట్టుకురావడంతో వెనక్కి 11వ కిలోమీటర్ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. లోపలికి వెళ్లలేకపోతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడో రోజున ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా రెస్క్యూ సిబ్బంది బృందాలుగా విడిపోయి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. షిఫ్టుల వారీగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. 13వ కిలోమీటర్ల వరకు లైటింగ్, ఆక్సిజన్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇక ఢిల్లీ నుంచి తెప్పించిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్స్ బుదరలోంచి లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కొండ పైభాగం నుంచి లేదా పక్కల నుంచి హోల్ చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నారు. వీళ్లు ఫీల్డ్లోకి దిగితే ఎక్కడున్నా కాపాడతారనే నమ్మకం ఉంది. ఇక ఇదే పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్లపై బాలకృష్ణ లైవ్ లో అందిస్తారు. బాలకృష్ణ, టన్నెల్లో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? జ్యోతి, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్స్ 4th డేకి చేరుకున్నాయి. అయితే కంటిన్యూస్గా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి. నిన్న ఎవరైతే మధ్యాహ్నం వెళ్లారో వాళ్ళు 9th లోపలికి 12 కిలోమీటర్ల తర్వాత వెళ్ళిన తర్వాత కన్వేయర్ బెల్ట్ ద్వారా, అంటే సైడ్ కు ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ ఉంటుందో ఆ బెల్ట్ పైన నడుచుకుంటూ దాదాపు 1 కిలోమీటర్ వరకు వెళ్తారు. సో ఆ కన్వేయర్ బెల్ట్ అయితే తెగిపోయింది, మొన్న తెగిపోయింది. సో దాన్ని ఇంకా తోటి ఉన్న కాస్త ఇంకొక ఆప్షన్ మాత్రం తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఆ ఛాలెంజ్ అధిగమిస్తూ కూడా వాళ్ళు ఏవైతే తెప్పలు ఉంటాయో ఆ తెప్పల్ని మట్టి బురదలో వేసుకొని మెల్లమెల్లగా నడుస్తూ ఒక తెప్ప మీద పాస్ అయిన తర్వాత ఇంకో తెప్పని వేసుకుంటూ అట్లా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నారు. ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద స్థలానికి డెబ్రిస్ వరకు, శిథిలాల దగ్గర వరకు రెస్క్యూ టీమ్స్ అయితే చేరుకున్నాయి. కానీ టీబీఎం టన్నెల్ బోర్ మిషన్ పాయింట్ ఏదైతే ఉందో, ఎక్కడైతే చిక్కుకొని ఉందో ఆ చిక్కుకొని ఉన్న ముందరి భాగం వైపు మనకు ఒక మట్టి కొండ, బురద లాంటి కొండలాగా ఉన్న ముందరి భాగం వైపు మనకు ఒక మట్టి కొండ, బురద లాంటి కొండలాగా ఉంది. అటువంటి కొండ ఇప్పటికీ కూడా అక్కడ నుంచి ఊట వస్తుంది, విపరీతంగా ఫ్లో వస్తుంది, డీవాటరింగ్ కూడా జరుగుతుంది. అదే చాలా క్లిష్టంగా మారుతుంది. ఏదైతే బురద ఉందో, మట్టి కొండ ఉందో అది కదిలిస్తే చాలా ప్రమాదకరం. పైనుంచి ఇంకా శిథిలాలు పడే అవకాశం ఉంటుంది. మట్టి పిల్లలు, అట్లాగే బురద, దీంతో పాటు పూర్తి స్థాయిలో ఆ కొండ కింద పడే అవకాశం ఉంటుంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ చాలా క్లిష్టము, చాలా ప్రమాదకరం అని కూడా భావిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్స్ వెళ్తున్నాయి. కానీ కొంత తాత్కాలికంగా మాత్రం కొంత బ్రేక్ వేయడం జరిగింది. ఎందుకంటే వర్టికల్ డ్రిల్లింగ్ మీద ఫోకస్ పెట్టారు టీమ్స్ అన్ని కూడా. నిన్న మంత్రి కోమటిరెడ్డి చెప్పిన విధంగా ఢిల్లీ నుంచి స్పెషల్ టీమ్స్ వస్తున్నాయి. సో ఆ డ్రిల్లింగ్ మీదే ఫోకస్ పెట్టబోతున్నారు. స్పెషల్ టెక్నీషియన్స్ చాపర్లో మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి నేరుగా ఎస్ఎల్బీసీకి చేరుకోబోతున్నారు. సో ఆయన చెప్పిన టెక్నికల్ అంశాలను బేస్ చేసుకొని ఫర్దర్గా ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ ఉన్నాయో అవి కంటిన్యూ అవకాశం ఉంది. సో ఇప్పటికైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణికి సంబంధించిన రెస్క్యూ టీమ్స్, ర్యాట్ మైనర్స్, అన్ని రకాల నేవీకి సంబంధించి అట్లాగే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా లోపల రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్నాయి. ఇవాళ ఈ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయో ఆ ఏరియాని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, అట్లాగే జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా పరిశీలించబోతున్నారు. ఇంకా ప్రత్యేకించి మీడియా మీద కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. కేవలం రెస్క్యూ టీమ్స్ తప్ప లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు. మనం ఏదైతే చూస్తున్నామో ఈ పాయింట్ వరకే మీడియాకి పరిమితం ఉంది. సో ఇక్కడి నుంచి వ్యాలీ లోయ ప్రాంతం ఏదైతే ఉందో 3 కిలోమీటర్ల మేర, అంటే ఇన్లెట్ ఏదైతే ఉందో ఎస్ఎల్బీసీ ఇన్లెట్, నిన్న మొన్నటి దాకా కూడా మనం అక్కడి నుంచే కవరేజ్ చేయడం జరిగింది. సో ఇన్లెట్కి మీడియాకి ఎట్టి పరిస్థితుల్లో అలో లేదు. ఓన్లీ రెస్క్యూ టీమ్స్ మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంది. వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నారు. పోలీసులు ఇవాళ నుంచి ఆంక్షలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న వచ్చినటువంటి ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు
ఇది ఆఫ్ ది రికార్డ్గా చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఒకవేళ ఏదైతే మట్టి దిబ్బలాగా ఉందో మెత్తగా ఉన్నటువంటి అది డ్రై అయితే కానీ ఫర్దర్గా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేయలేము. అంతవరకు కంటిన్యూస్గా వాటరు అట్లాగే ఏదైతే వాటర్తో పాటు బురద మట్టి కంటిన్యూస్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతవరకు ఇది తాత్కాలికంగా ఆపేస్తేనే బాగుంటుందన్న ఒక సూచన ప్రభుత్వానికి చేసినట్టుగా తెలుస్తుంది. సో దాన్ని మాత్రం ప్రభుత్వం ఒక పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ప్రాణాలే వాళ్ళను ప్రభుత్వం అయితే చాలా కేర్ఫుల్గా ఫైండ్ అవుట్ చేస్తుంది, కేర్ఫుల్గా వాళ్ళని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. నిన్నటి వరకు కూడా అంటే జార్ఖండ్లో గతంలో మనం కనుక పరిశీలిస్తే 17 రోజుల పాటు ఉత్తరాఖండ్లో జరిగిన ప్రమాదాన్ని తరచూ ప్రస్తావిస్తున్నారు మంత్రులంతా కూడా. ఎందుకంటే 17 రోజుల పాటు లోపల ఉన్న వాళ్ళు కూడా క్షేమంగా తిరిగి రావడం జరిగింది. సో అదే ప్రయత్నం అయితే ప్రాణంకి ఉన్నటువంటి విలువని మేము గుర్తిస్తున్నాం. కంపల్సరీ ఆ 8 కుటుంబాలు ఏదైతే దాదాపు 4 రోజులుగా కనెక్షన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఎవరైతే విధుల్లోకి వెళ్ళారో టెక్నికల్ ఇంజనీర్స్ కానీ లేకపోతే ఫీల్డ్ ఇంజనీర్స్ కానీ లేబరు ఆ 8 మందికి సంబంధించిన ఆచూకీ కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అన్ని రకాల యాంగిల్స్లో ప్రయత్నం చేస్తున్నారు. వర్టికల్ డ్రిల్లింగ్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉండి సొరంగ మార్గంలో అనుభవం ఉన్న వాళ్ళ ద్వారా వివరాలు తెలుసుకొని లోపలికి కెమెరాస్ పంపించైనా సరే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో టెక్నాలజీని వాడుతున్నారు, మ్యాన్ పవర్ని వాడుతున్నారు, మిషనరీని వాడుతున్నారు. అన్ని రకాల అన్ని ఆస్పెక్ట్లో ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. మల్టిపుల్ ఆపరేషన్స్ అయితే కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. సో ఇది SLBC టనల్ నుంచి అప్డేట్. ఓవర్ టు యూ జ్యోతి.